జనుము సాగు చేసిన రైతుల పంట పండింది. మార్కెట్ గిరాకీతో మంచి ధర దక్కుతోంది. క్వింటా 10,000 పైనే పలుకుతోంది. ధర ధగధగలాడుతున్నా పంటే లేకుండా పోయింది. వర్షాభావంతో దిగుబడి తగ్గిపోవడం రైతుల్ని నిరాశపరిచింది. అయితే పండిన జూట్కి ధర బాగుండటం వల్ల సాగు చేసిన రైతులు ఊరట చెందుతున్నారు. పశ్చిమ బంగాకి ఎగుమతులు బాగున్న కారణంగా కర్షకులకి మంచి ధర చెల్లించగలుగుతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. నారపంటైన జనుముకి నీళ్లు, శ్రమ, పెట్టుబడి అన్నీ తక్కువే. ఎరువులు పెద్దగా అవసరం లేదు. చెట్టు, ఆకులు, గింజలు ఇలా ప్రతీదీ రైతుకు ఏదో విధంగా ఉపయోగపడేదే. దీర్ఘకాలం పంట అన్న విషయాన్ని పక్కన పెడితే తెగుళ్లు, నీటి ఎద్దడి వంటి సమస్యలు లేనేలేవు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న జూట్ ఈసారి రైతులను ఆదుకుంది. మంచి ధరతో కరువు నుంచి ఉపశమనం కలిగించింది. క్వింటా 8,000తో మొదలైన ధరలు ప్రస్తుతం 12,000 దాకా విక్రయం అవుతున్నాయి. పంట సాగు చేశాక చొక్క చినుకు కురవకపోవడం కారణంగా దిగుబడి 1-2 బస్తాలకే పరిమితమైనా అనుకున్న దానికంటే అధిక ధర రావడం లబ్ధి చేకూర్చింది. జూట్ సాగు సమస్యలతో పశ్చిమ బంగాలో సాగు తగ్గిందని, అయితే జనపనార ఉత్పత్తులకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నాయని వ్యాపారులంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మంచి రేటు కూడా రైతులకి లభించింది. సో దానివల్ల ఏంటంటే రైతులు కూడా ఈ సంవత్సరం ఈ జూటు మీద కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి ఎక్కువ వేయటం జరిగింది. ఒక 2-3 మంత్స్ కంప్లీట్ గా వర్షం లేకపోవడం వల్ల కొంచెం ఈల్డింగ్స్ కొంచెం తగ్గింది. రేటు కూడా ఈ సంవత్సరం కొంచెం పర్లేదు. ఇప్పటివరకు చూసుకుంటే కొంచెం ఆశాజనకంగానే ఉంది. బెంగాల్లో కూడా పంట ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఫైబర్ అనేది రేటు కొంచెం బాగానే ఉంది. క్వింటా మామూలుగా 5,000-5,500 దాకా ఫైబర్ రేటు ఉండేది. ఆ రేటు ఉంటే బాగానే స్వయింగ్ చేయడానికి రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. జూటు యావరేజ్ దిగుబడులు, యావరేజ్ ఇల్లింగ్ వచ్చేటప్పటికి కొద్దిగా తగ్గినాయండి దిగుబడులు. కానీ ప్రొడక్షన్ ఏరియా మాత్రం చాలా ఎక్కువ పడింది. 3 రెట్లు ఎక్కువైంది. ఇక్కడ పంట అక్కడ అవసరం 2 సమానంగా ఉందండి. కుడియడంగా ఒక 10% అటు ఇటుగా. ప్లస్ అన్నిటికంటే అదృష్టం ఏంటంటే రైతుకి ఈ సంవత్సరం మంచి మార్కెట్ ఉంది. 10,000 రూపాయల మార్కెట్ జరుగుతోంది. ఈ మార్కెట్ చివరి వరకు నిలబడాలి అనే దృక్పథంతో మా ట్రేడర్స్ అంతా ఉన్నారు. బంగ్లాదేశ్, పశ్చిమ బంగా ప్రాంతంలో సాగు చేసే జనపనార పంటకు అనువైన విత్తనాల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో నాణ్యమైన జనుము విత్తనాలు పండుతున్నాయి. విత్తనోత్పత్తికి బాగా అనుకూలించే వాతావరణం ఉండడంతో ఈ ప్రాంతాల్లో సాగు కొనసాగుతోంది. వానలు చాలినంతగా కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో ఈ ఏడాది దిగుబడులు తగ్గిపోయాయి. సాగునీరు అందిన చోట్ల మంచి దిగుబడులే వచ్చాయి. బెంగాల్ ప్రాంతంలో మేలైన పంట తీయడానికి మన ప్రాంతంలోని వాతావరణం అనుకూలంగా ఉందని, ఈసారి ధర కూడా అధికంగా పలుకుతోందని అధికారులు తెలియజేస్తున్నారు. సాధారణంగా మనం సీడ్ ప్రొడక్షన్ చేపట్టాలి అంటే ఆ ప్రాంతంలో గాలిలో తేమ అతి తక్కువగా ఉన్న ప్రాంతాలు విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. ప్రతి క్రాప్ కి కూడా విత్తన ఉత్పత్తికి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో జూటుకి కూడా మిగతా వాటిలాగానే డ్రై క్లైమేట్ అంటే వాతావరణంలో తేమ తక్కువగా ఉన్నది అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి మనం ముఖ్యంగా ఇప్పుడు వేల్దుర్గి కానివ్వండి, చిలకలూరుపేట ఇవన్నీ కూడా డ్రైగా ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి పండేటువంటి గింజ నాణ్యతగా ఉంటుంది. ప్లస్ అది ఎక్కువ రోజుల పాటు దాని వయబిలిటీ అంటే అందులో మొలకెత్తేటువంటి ఆ శక్తిని ఎక్కువ రోజుల పాటు కోల్పోకుండా ఉంటుంది కాబట్టి ఈ విత్తనానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఖరీఫ్లో సాగు చేసిన ప్రధాన పంటలేవీ రైతులకు పెట్టుబడులు తెచ్చిపెట్టలేదు. మినప, మినుము, పెసర, కంది, శనగ, వేరుశెనగ పంటలన్నీ ముంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూట్ ఎకరానికి 2 బస్తాలే పండినా 10,000 ధర కారణంగా కర్షకులకి పెట్టుబడులు సాధించి పెట్టింది.